సామెతలు 17. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండున ఇంట డునుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయను. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొను. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి కలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడును. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రుల కుమారులకు అలంకారము. అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును. అట్టివాడు ఏమి చేసినచో దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితమ్ములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటకే కోరును. అట్టి వాని వెంట క్రూర దూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొని నా ఎలుగుబంటి ఎదుర్కొనవచ్చును, కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొని రాదు. మేలుకు ప్రతి కీడుగా చేయు వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట. వివాదము అధికము కాకము నువ్వే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు. వీరిద్దరూ యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండ నేల. వానికి బుద్ధి లేదు కదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. తన పొరుగువానికి జామీను ఉండి పూట పడువాడు తెలివి మాలినవాడు. కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు. తన వాకిండ్లు ఎత్తువాడు నాశనము వెదుకువాడు. కుటిలవర్తనుడు మేలు పొందడు. మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కలిగిన వానికి వ్యసనము కలుగును. తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలకు ఎండిపోచేయను. న్యాయ విధులను చెరుపుటకే దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకును. జ్ఞానము వివేకము కలవాని ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుని కన్నులు బూదిగంతంలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కనిన దానిని అట్టివాడు బాధ కలుగు చేయును. నీతిమంతులను దండించుట న్యాయము కాదు. అది వారి యథార్థతను బట్టి మంచివానికి హతము చేయుటే. మితంగా మాట్లాడువాడు తెలివిగలవాడు. శాంతగుణము కలవాడు వివేకము కలవాడు. ఒకడు 3 నెలలు మౌనముగా ఉండనేడుగా జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును.